సరాసరి రాజగురువుల మందిరానికి వెళ్లే వాళ్ళం కదా, ఈ బందిపోటు గుహకు ఎందుకు రమ్మన్నట్టు? రహస్య సమావేశాలు రహస్య స్థలాల్లోనే జరగాలి. మహాపురుషుడు భవిష్యద్వానికి అభివాదం. దశార్ణ దేశోద్ధారకులకు ఆశీర్వచన సహస్రం. మీ అందరినీ ఇక్కడికి ఎందుకు రావించామో తెలుసుననుకుంటాను. క్షేమేంద్ర భూపతి అలకనందాదేవి పట్టాభిషేకాన్ని హఠాత్తుగా ప్రకటించాడు. మీరందరూ మగటివి గల సామంతులు. ఒక స్త్రీ రాజ్యాధినేతయే మీ శిరస్సులపై అద్రోహించడం మీరు సహించగలరా? సహించలేరు. మీ రక్తం ఉడికెత్తుతుంది, మీ శౌర్యం పొంగుతుంది. మేరునగ ధీరుడు ఈ కరికాల భైరవుడు ప్రళయకాల రుద్రుడై విజృంభిస్తాడు. కటారి కాటయ్య కాలసత్వమై కాటు వేస్తాడే. ఈ రంగధర శంఖారావంతో పూనభోదరాలం దద్దరిల్లిపోతుంది. దశార్ణ దేశంపై స్త్రీ ఆధిపత్యాన్ని విధించడానికి సిద్ధపడ్డ క్షేమేంద్రుని వంశాన్ని నిర్వంశం చేస్తాం. కానీ ముహూర్త సమయంలో పట్టాభిషేకం ఆగిపోవటం వల్ల ప్రజల్లో అలజడి ఏర్పడుతుంది. రాజు లేని రాజ్యం అరాచకమవుతుంది. అందువల్ల అదే ముహూర్తంలో మరొక పురుష శ్రేష్ఠుని మకుటధారుని చేయటం రాజనీతి. ఆ పురుషుడెవరో తమరే సెలవివ్వండి గురుదేవా. దశార్ణ దేశభక్తుడు, అఖండ రాజనీతి దురంధరుడు, ఎంతటి క్లిష్ట సమస్యనైనా త్రుటిలో పరిష్కరించగల మేధస్యాని ఈ పేరుండామాచ్యుల కుమారరత్నం కాలకేతు అని మేమంటే మీకెవరికి అభ్యంతరం ఉండదని భావిస్తాం. మీరేమంటారు కరికాల భైరవ? గురుదేవుల ఆజ్ఞ శిరోచర్యం. మీరన్నట్టు కాలకేతువు మహారాజైతే సామంతులకేం ప్రయోజనం? సామంతులందరూ ఎవరి సంస్థానం వాళ్ళు స్వతంత్రంగా పాలించుకునే అవకాశం కల్పిస్తారు. మహాప్రసాద్, మేం కోరేది కూడా పేరుండామాచ్య, సామంతులందరూ మన పక్షమేనా? దమ్మాపురం తిమ్మానాయుడు, రాకాశపల్లె రామలక్ష్మణ శంభోజి, విజయపురం విశ్వంభరనాథుడు కూడా అటే మొగ్గు చూపుతున్నాడు. కారణం ఆ విక్రమసింహుడే ఏదో చేసి అతని మనసు మార్చేశాడు. విక్రమసింహ కేవలం ఖడ్గోపజీవైన వీరుడు అనే భావించాం. రాజనీతిలో సైతం మాతో పోటీకి సాహసిస్తున్నావా? చూస్తా ఈ వ్యూహంలో ఎలా నెగ్గుకొస్తావో చూస్తా. పేరుండామాచ్య, సామంతులందరికీ వారి వారి కర్తవ్యాలను విశదపరచండి. తూర్పున ఉన్న సముద్ర తీరం మినహాయించి మిగతా 3 దిక్కుల నుంచి దశార్ణ దుర్గం చేరుకోవటానికి 3 మార్గాలున్నాయి. ఉత్తరం నుంచి కరికాల భైరవుని సైన్యాలు, దక్షిణం నుంచి రంగదొర బలగము, పశ్చిమ మార్గం ద్వారా కటారి కాటయ్య వారి యోధులు అందరూ రహస్యంగా ప్రయాణం చేసి అడవులలో మాటు వేయాలి. మిగతా సామంత సేనలు కూడా అదే విధంగా ముందుకు సాగాలి. సరిగ్గా పట్టాభిషేక సమయానికి అందరూ కోట సమీపానికి చేరుకోవాలి. సమస్త సైన్యాలు ఒక్కమ్మడిగా కోటలో ప్రవేశించాలి. పట్టాభిషేక సంరంభంలో ఆదమరిచి ఉన్న దశార్ణ సైన్యాలను ఊచకోత కొయ్యాలి. ఆచార్య అభంగదేవుడా భవిష్యద్వాణి. దశార్ణ తిరుగుబాటు వెనుక ఉన్న మూలశక్తి అవంతి రాజగురువా? అయితే అలకనందాదేవి పట్టాభిషేకాన్ని నిరోధించడం మాత్రమే కాదు, అవసరమైతే కోటను స్వాధీనం చేసుకోవడానికి కూడా వ్యూహం పన్ని ఉంటాడు. వ్యూహానికి ప్రతి వ్యూహం చెప్పండి నాయక. కోటను ముట్టడించడానికి సామంతుల సేనలు ఈ పాటికి అడవి మార్గాల్లో వస్తూ ఉంటాయి. రణమల్లు నువ్వు పశ్చిమ వైపు, సింగం నువ్వు ఉత్తర దిక్కు, కొమరయ్య నీ వంతు దక్షిణం. దశార్ణ దుర్గానికి చేరగల ఆ 3 మార్గాలను అరికట్టండి. ఆ విద్రోహులను వధించడమో నిరోధించడమో తప్ప అడవి దాటి ముందుకు సాగనివ్వద్దు. అభంగదేవా, అగత్యుని వలె రాజనీతిని అవపోసన పట్టిన వాడవే. కానీ కూటనీతికి ఫలితం ఓటమి మాత్రమే ఆచార్య. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి.